నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని మెదక్ చర్చి తర్వాత రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని సిఎస్ఐ, సియోను, నిర్మల్ హృదయ్ చర్చ్, గ్లోరీ చర్చిలతో పాటు ఇతర చర్చిల్లో కూడా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు, యేసు ప్రభు కృపతో అందరూ బాగుండాలని క్రైస్తవ మత పెద్దలు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవ సోదరులంతా కూడా ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలో వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. పాస్టర్స్ ఇచ్చేటువంటి సందేశాన్ని వినేందుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులంతా కూడా ఉదయం నుంచి వస్తున్నారు. సో ఒకసారి మనం ఈ చర్చ్ డిజైన్ని మనం గమనిస్తే ఇది 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి చర్చ్. 1903 సంవత్సరంలో హక్సనేటువంటి బ్రిటిష్ రాజు ఆయన కాలంలో యొక్క చర్చ్ నిర్మించబడింది. డిజైన్ చూస్తే మెదక్ చర్చికి సంబంధించి ఆనవాళ్ళు ఎట్లా ఉంటాయో ఆ రకంగా ఈ చర్చ్ను నిర్మించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మెదక్ తర్వాత అతిపెద్ద చర్చ్, రాష్ట్రంలో అతిపెద్ద చర్చ్గా నిజామాబాద్ సిఎస్ఐ చర్చ్ ఉందని చెప్పి దాదాపు 5,000 మంది కెపాసిటీతో 5,000 మంది ఎట్ ఏ టైం ప్రార్థన చేసేలాగా ఒక చర్చ్ నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. సో క్రిస్మస్ సెలబ్రేషన్కి సంబంధించి మరింత సమాచారం ఈ టెంపుల్కి సంబంధించినటువంటి చర్చికి సంబంధించినటువంటి పాలకమండలితో మాట్లాడే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్ చెప్పండి, సాధారణంగా క్రిస్మస్ ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభు జన్మదినాన్నే క్రిస్మస్గా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు. చరిత్రలో ఎంతోమంది మహనీయులు జన్మించినప్పటికీ యేసు ప్రభు జననం అనేది మానవ జీవితాలలో ఉపయోగకరమైనటువంటిదని, వారి బోధలు కానివ్వండి, వారి త్యాగం కానివ్వండి, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆదర్శవంతమైనటువంటిదని. ప్రపంచంలో ఎంతోమంది బోధకులు ఉండినారు, ఎన్నో పండుగలు ఉండినవి. ప్రపంచంలో అందరి బోధకుల కంటే భిన్నమైనటువంటి వ్యక్తిగా, భిన్నమైనటువంటి దేవుడిగా, ప్రపంచంలో అన్ని పండుగల కంటే భిన్నమైనటువంటి పండుగగా ఈరోజు యావత్ ప్రపంచము క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఏది తన స్వార్థం కొరకు బోధించినటువంటి వాడుగా లేడు. చాలామంది బోధకులు ధనం కొరకు కానీ, పదవుల కొరకు కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఈ బోధన పరిచర్యలో బోధకులుగా మారినట్లు మనము తెలుసుకోగలుగుతాం. కానీ యేసు ప్రభుల వారు విశ్వవ్యాప్తంగా బోధకుడిగా గుర్తింపబడడానికి ఆయన స్వార్థపూరితమైనటువంటి బోధలు చేయలేదు. ఆయన కనబరుచుకోవాలని, మానవులకు ఏది ఉపయోగమో, ఏది శ్రేష్టమో దానినే బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బోధకులు ఉండినా కూడా యేసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం ఏంటనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది బోధకులు గొప్ప గొప్ప జ్ఞానవంతులని పిలువబడినటువంటి వారు మా మతమే గొప్ప, మా కులమే గొప్ప, మా జాతే గొప్ప అనే ఆ కుచిత స్వభావం దగ్గరనే ఆగిపోయినటువంటి వారుగా ఉండినారు. కానీ యేసు ప్రభుల వారు అందరినీ ప్రేమించినటువంటి వాడుగా, గౌరవించినటువంటి వాడుగా, అందరి మనోభావాలను గౌరవిస్తూ సామరస్యాన్ని, అది జాతికి సంబంధించిన సామరస్యం కావచ్చు, మత సామరస్యం కావచ్చు, మనుషుల మధ్య, సమూహాల మధ్య ఉండేటటువంటి సామరస్యం కావచ్చు, దాన్ని ఎత్తి చూపినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతి చర్చకు ఏదో ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి ఒక్క ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సో నిజామాబాద్ చర్చికి సంబంధించి అట్లాంటి ఇంపార్టెన్స్ ఏంటి? ప్రత్యేకంగా మరి ఈ సిఎస్ఐ చర్చ్ ఏదైతే నిజామాబాద్లో ఉన్నదో ఇది పురాతన చర్చ్. 121 సంవత్సరాల క్రితం మరి ఈ మనకు కనిపిస్తున్నటువంటి పాత చర్చ్ ఉన్నది. మరి దీన్ని 2015లో ప్రారంభించి గత సంవత్సరం కిందట దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది సుమారు 5,000 మంది కెపాసిటీకి ఉన్నటువంటి ఈ యొక్క చర్చ్. మరి ఇది మెదక్ చర్చ్ తర్వాత కొంత ఒక ఫీట్ అటు ఇటు మెదక్ చర్చ్ కంటే కొంత తక్కువగా ఉన్నటువంటి, ఆల్మోస్ట్ మెదక్ చర్చ్ను పోలే ఉన్నది. మరి దీనికి ఇది క్రైస్తవులకు నిజామాబాద్కి ఒక వన్నె తెచ్చే చర్చ్గా, అతిపెద్ద చర్చ్గా, సో దీన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రదర్శనగా మరి దీన్ని చూపించాలని మరి క్రైస్తవులందరూ కూడా ఒక నెల రోజుల నుండి వేడుకలు ప్రారంభించబడతాయి. కాబట్టి క్యారల్స్ ద్వారా, సపోజ్ క్రిస్మస్ ద్వారా ప్రారంభించబడి రేపు బాక్సింగ్ డే ద్వారా దీన్ని క్లోజ్ చేసుకుంటూ ఉంటాం. చర్చ్ చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చర్చ్?
నేను 46 ఇయర్స్ నాకు ఇప్పుడు. నేను 46 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. పూర్వం ఏంటంటే మా తాత ఇక్కడ మా అయ్యగారుగానే పనిచేస్తున్నారు. మా కుటుంబ సభ్యులందరూ మొదటి నుంచి క్రైస్తవ కుటుంబంలో నిల్చున్నారు. దీని యొక్క నిజామాబాద్ పరిశుద్ధ సంఘం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ వైద్య పరిచర్య, విద్య పరిచర్య, సేవ 3 జరిగించినారు. టీచింగ్, ప్రీచింగ్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ వాజ్ దేర్ ఇన్ సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్. ఇది 1903లో పాత చర్చ్ని దీన్ని డెడికేట్ చేయడం జరిగింది. అప్పటి హడ్సన్ షారమ్మ అనే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నిర్మించడం జరిగింది. 120 ఏళ్ళ తర్వాత ఈ కొత్త గుడిని స్థాపించడం జరిగింది. దీన్ని కూడా మనకు ఇంతకుముందు సహోదరులు చెప్పినట్టు 5,000 మంది దీంట్లో కూర్చోడానికి, ఒకేసారి ఆరాధించడానికి మనకు స్థలం ఏర్పాటు చేయబడింది. క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు మార్గము చెప్పడం, దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఉద్యమే మన క్రైస్తవ్యం ఈ లోకంలో నివసిస్తూ ఉంది. దీని ఇది మతం కాదు, ఇది ఒక మార్గం అని దయచేసి తెలియజేస్తా ఉన్నాను. సో ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో అయితే క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.